మయోస్ గ్రాఫ్టింగ్ రోజ్ ప్లాంట్స్ చిన్న చిన్న కుండీల్లో చిన్న చిన్న ప్లాంట్స్ లీవ్స్ కూడా కనిపించుకున్న గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ ఉంటాయి కదండి. ఇంత చిన్న రోజ్ ప్లాంట్స్కి ఇంత చిన్న కుండీలో అదే లీవ్స్ కూడా కనిపించకుండా రోజెస్ గుత్తులుగా ఎలా వస్తున్నాయి, ఎంత హెల్దీగా ఎలా ఉంటున్నాయి అన్న ఒక థాట్ మనకు వస్తుంది కదండి. నిజమేనండి, నాకు కూడా అదే థాట్ వస్తుంది కొన్ని వీడియోస్ చూసేటప్పుడు. అయితే అందుకు ఏమీ లేదండి, మనం ఏం చేయాలంటే ఆ గ్రాఫ్టింగ్ వరకు కూడా మట్టితో క్లోజ్ చేసేయాలండి రోజ్ ప్లాంట్ని. గ్రాఫ్టింగ్కి ఒకవేళ ఆ గ్రాఫ్టింగ్కి మనం దిగువన మట్టితో క్లోజ్ చేసినప్పుడు గ్రాఫ్టింగ్ పైన ఉండిపోతుంది కాబట్టి వైట్ టేప్ చుట్టియాలండి గ్రాఫ్టింగ్ చేయబడిన ఆ ప్లేస్లో. గ్రాఫ్టింగ్కి దిగువన అప్పుడు స్టెమ్స్ రావండి. గ్రాఫ్టింగ్ చేయబడిన ప్లేస్లో గ్రాఫ్టింగ్కి దిగువన కానీ గ్రాఫ్టింగ్ చేసిన ప్లేస్లో కానీ వచ్చిన స్టెమ్స్ ఎప్పటికీ కాపు కాయవండి. గ్రాఫ్టింగ్కి పైన ఉన్న స్టెమ్స్ మాత్రమే మనకి ఫ్లవరింగ్ ఇస్తుందండి. అలానే ఫ్రూట్ ప్లాంట్స్ అన్నా ఏవైనా కానీ. అండ్ మనం వెస్టర్న్ కంట్రీలో చూసినట్లయితే సారవంతమైన సుతిమెత్తని సన్నని ఇసుకరేణులతో కూడిన ఈ ఎర్రమట్టి అక్కడ ఉంటుంది కాబట్టి ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుందండి. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.